సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మనం ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని ఇక్కడ మొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. నమస్తే అన్న, ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. సూర్యాపేట నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అవునవును. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించు? ఇప్పుడు ఇది నేను దగ్గర చాలా సార్లు వచ్చిన. అంతకుముందు ఇంట్లో పెట్టుకునేది, దండం పెట్టుకునేది వచ్చేది. మాకు అన్ని కోరికలు నెరవేరినాయి. ప్లస్ మా పిల్లగాడు లండన్ పోవాలని మొక్కినాం ఒకసారి. ఈసారి పోయినాక మళ్ళీ జాబ్ చేసుకొని వచ్చింది, మొక్కినాము, అయిపోయింది. ఈసారి మాత్రం మళ్ళీ అక్కడ సెటిల్ అయ్యి జాబ్ చేసుకుని పిల్లలతో ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ అమ్మవార్లందరికీ దండం పెట్టుకొని మా పిల్ల బాబులతో అందరం కలిసి వచ్చినాము. అందరికీ ఇంతకుముందు కూడా మాకు ఇక్కడ దేవుడు మొక్కేది. మేము ఆల్రెడీ పాత గద్దెలు ఉన్నాయి, అయ్యే ఉన్నాయి, అదే స్థాయిలో ఉన్నాయి. రెండు అమ్మవారిది, ఇద్దరు అమ్మవార్లు అదే స్థాయిలో ఉన్నాయి. కానీ గద్దెసుడు మాత్రం రాళ్లతో వేసారు. కొత్తగా వేస్తున్నారు కదా. కొత్తగా వేస్తుంది అంటే ఇప్పుడు ఇది ఒక తీరుగా అయితే కొత్తగా అంటే ఇప్పుడు రూపుదిద్దడం మంచిగా ఉంది. అందులో అయితే 1 కోటి మంది ఇలా పడతారా పట్టరా అనేది తెలియదు. కోటి పైగా వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు 1 కోటి పైన వచ్చారు, మరి ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఇరుకు ప్రాంతం అవుతుంది. ఇప్పుడు అంటే ఎంతమంది అయితే ఎల్లరికి ఉండేది, ఇప్పుడు రిపేర్ ఇంకా కాలేదు. ప్రజెంట్ జాతర స్టార్ట్ 28 నుంచి స్టార్టింగ్ 31 దాకా ఉంది. ఈ 31 వరకు మరి ఓకే అయితే కాదు. కానీ జాతర సక్సెస్ఫుల్ గా అనేది అయితే ఉండదు, తక్కువ ఉంటది. ఎందుకంటే ఇది మొత్తం గుడంతా క్లియర్ అయినాక అది సక్సెస్ఫుల్ అయినట్టు లెక్కిస్తాం. అంటే మీరు అమ్మవారిని మొక్కుతారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని మొక్కుతారు? నేను దగ్గర 25 ఏళ్ళ నుంచి. అవును. ఎప్పుడు మొక్కుకున్న కోరిక నెరవేరుతుంది సమ్మక్క సారక్క నమ్మకం. నేనైతే నమ్మకం అంటే ఫ్యామిలీతో నేను ఒక్కరిని ఒకసారి వస్తా. ఈ రోజు ఫ్యామిలీతో వచ్చారు. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడికి వచ్చి? ఇవాళ నిన్న బయలుదేరు, ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాము. జాతర 28వ తారీఖు స్టార్ట్ అవుతుంది కదా, మరి ముందే ఎందుకు వచ్చారు? మేము ఎందుకు వచ్చంటే పబ్లిక్ ఒప్పుకోలేదు నాకు. కొంచెం పబ్లిక్ బాగుంటుంది, ఇబ్బంది అవుతుంది, పొద్దుగాల వచ్చి వెళ్ళిపోతున్నాం. అట్లా ఏం కోరిక కోరుకున్నారు? ఇంకా ఇప్పుడు ఈ కోరికల గురించి చెప్పకూడదు కదా సార్, కోరికల గురించి చెప్పకూడదు. అట్లా మనుషులు అనుకోవడం. ఎత్తు బంగారం ఇవ్వడం, ఎత్తు బంగారం ఏం కోరుకోలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా పిల్లలు మొక్కినాం. ఇది ప్రస్తుతానికి అందరం ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మొక్కినాం, నెరవేరింది అనుకో. ఆ అమ్మవార్ల దయ వల్ల ఎత్తు బంగారం ఇస్తాం, అనుకునే కోరిక నెరవేర్చుకుంటాం. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు చూసారు కదా ఇవన్నీ, అవును, ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మంది భక్తులు రావడానికి సిద్ధంగా ఉన్నారు కదా. సిద్ధంగా ఉన్నారు. అమ్మవారు మొక్కుతే నమ్మకంతో మొక్కితే రావాలి, మొక్కుకోవాలి, అనుకునే కోరిక నెరవేరే అవకాశం ఉన్నది. ఎందుకంటే నేను మొక్కినా నాకు నెరవేరిన కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం? చాలా మంచిగా అనిపిస్తుందండి. అమ్మవారు చాలా నిష్టంగా ఉన్నది ఇక్కడ ఉన్నది. మాకు కోరిక కావాలి, ఎక్కడ మొక్కినా ఇక్కడికి వచ్చి మొక్కినట్టు అనిపిస్తుంది మాకు. అంటే ఇప్పుడు మనం ప్రధానంగా మస్తు ఊర్లలో కూడా సమ్మక్క సారక్క వెలిసినమ్మ ఉంటది. ఇలా మీరు మేడారం వచ్చారు అంటే మీ దగ్గర ఏం లేదా జాతర? ఇక అట్లేం లేదు, ఈమె కాడికి రావాలి. మా కోరిక ఎక్కడుండి మొక్కినా కూడా ఇక్కడికి వచ్చి తీర్చుకోవాలన్న కోరిక రావాల్సింది. హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది. ఈ గుడి కూడా మంచిగా చేస్తారు, ఇంకా మంచిగా చేయాలి, ఇబ్బంది లేకుండా చేయాలి, అందరికి అన్నిటి కలిగి వచ్చేటట్లు చేయాలి. అందరూ ఫ్యామిలీ గురించి మొక్కుతాం కదా. సర్వేజన సుఖినో భవంతు, సర్వేజన లోకం మీద దేశం ప్రపంచం మొత్తం జనం ఎట్లయితే సుశీసామలు ఉండాలి, అందరూ ఆయురాలు ఉండాలి, ఏ రోగ ఉన్నా కానీ తొలిగిపోవాలని మొక్కుంటాం, అందరూ మంచిగా ఉండాలని మొక్కుతాం. అట్లే తప్పు సార్. అంటే అది అంటే వ్యక్తిత్వంగా మొత్తుకునేటది, వ్యక్తిగా మొక్కినట్టది. లే ప్రపంచం మొత్తం మంచిగా ఉండాలి, అన్నదానంతో పంటలు మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలని కోరుకుంటాం. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర కదా. అవును. అంటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అసలు 2 సంవత్సరాలకు ఒకసారి? అప్పుడు ఒక ఏరియా, ఒకప్పుడు ఒకటి కాలం, అత్తకాలం కొన్ని రోజులు, కోడకాలం కొన్ని రోజులు. అత్త మొక్కినప్పుడు కోడలు ఏమవుతుంది, మా అత్త మంచిగా ఉండాలని మొక్కుతుందో ఏమో తెలియదు. వాసన ఎప్పుడైతే అందరు మంచిగా ఉండాలని మొక్కేదైతే దేవతలు కాలవతం అందరూ మొక్కుతారు. ఎందుకంటే అన్ని దేవతలు వీళ్ళకి చెడు మంచుడు అనేది అని కాదు, అంత మంచిదనాన్ని మొక్కాలి. ఎవరైనా చెడు మంచి అనేది మానవులు తప్ప దేవుళ్ళకి ఉండకూడదు. కాబట్టి దేవుడు అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ తల్లి లెక్కనే మీరు కూడా మంచి గుణాలతో ఉన్నట్టున్నారు. అంతే. ఏమైనా దావత్ గిట్ల ఏమైనా ఉంటుందా, లేకుంటే సపరేట్ వెళ్ళిపోవడానికి? నేను ఎక్కువ శివభక్తుని ఉన్నా చెప్తున్నా. ఎందుకంటే వాస్తవంగా వీటికి వచ్చాము కాబట్టి, ఇక మా పిల్లలు వచ్చారు, మేము కుటుంబంతో వచ్చాము కాబట్టి అసంట పోయిన తర్వాత మా పిల్లల కోరిక మేరకు సరే చిగునో గిగునో తీసుకొని అమ్మవారికి మొక్కి చల్లగా ఉంటే మళ్ళీ చిరుకు పెట్టుకొని ప్రసాదం తీసుకొని పోతున్నాం.
అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. మేము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి తప్పకుండా వస్తాము. కాకపోతే ఈ తప్ప ముందుగా రావడం జరిగింది, ఎందుకంటే వేరే వాళ్ళ మొక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో వచ్చినాము. మళ్ళీ ఆ అమ్మవారు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాము. ఎందుకంటే ఈ అమ్మవారి ఘనత చాలా గొప్పది. ఎందుకంటే మేము నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న వాళ్ళతో కూడా మేము రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము అనుకున్నట్టుగా మాకు అమ్మవారు ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మవారు కూడా మాకు చాలా దయ ప్రేమ అన్ని ఆమె కరుణతోటే మేము ఈ రోజు రావడం జరుగుతుంది. చాలా వరకు మేము ఎంత అంటే చాలా మేము సంతోషిస్తాము. ఎందుకంటే అమ్మవారికి అనేది మాకు ఒక దైవం, మాకు ఒక కుల దైవంగా మేము భావిస్తాము. కాబట్టి మేము వస్తాము. మా ఇంట్లో కూడా నేను ఏంటంటే ఒక అమ్మవారుగా నాకు ఉంది కాబట్టి నాకు అమ్మవారు కూడా వస్తుంది. నేను కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి అమ్మవారికి బియ్యం పోసుకొని మేము కూడా అక్కడ పండుగ చేసుకొని వస్తాము. ఇలా కూడా మేము అలానే రావడం జరిగింది. అందుకనే ఈ అమ్మవారి యొక్క ఘనత చాలా గొప్పది. ఎందుకంటే కాకతీయ రాజుల కాలం నుంచి కూడా అమ్మవారి చరిత్ర చాలా గొప్పది. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ అభివృద్ధి చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మవారిని చాలా వరకు గవర్నమెంట్స్ వస్తున్నాం పోతున్నాం, ఇంకా అభివృద్ధి జరగాలి. ఇంకా ఇక్కడ ఉన్న ఈ అమ్మవారి యొక్క విశిష్టత అనేది చాలా దేశాలకు చాలా వరకు ప్రసిద్ధి గాంచాలి. మనకి ఎందుకంటే ఇది ఆసియాలోనే పెద్ద జాతరగా భావించడం జరిగింది కాబట్టి ఈ ఆసియా ఖండంలోనే ఒక పెద్ద జాతర కాబట్టి ఈ జాతర గురించి ఇంకా చెప్పి మన సాంప్రదాయం, ముఖ్యంగా సాంప్రదాయాలు ఈ రోజులలో చాలా కనుమరుగైనవి. కానీ ఇప్పుడు ఈ సాంప్రదాయాలు అనేది చాలా ముఖ్యము. ఆ సాంప్రదాయాలను మళ్ళీ మెరుగుపరచుకోవడానికి ఈ జాతర అనేది చాలా మాకు చాలా ముఖ్యంగా ఏంటంటే అమ్మవారు చాలా గొప్పది, ఈ మహిమ చాలా గొప్పది. ఆ తల్లి దయ వల్లనే మేము ఈ రోజు ఉన్నాము. నేను కూడా ఒకప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ ఆ అమ్మవారిని మొక్కుకున్నాక నేను మళ్ళీ లేచి నిలబడి రావడం జరుగుతుంది. అందుకే ప్రతి 2 నెలలకు ఒకసారి తప్పకుండా వచ్చి అమ్మవారికి మొక్కులు మేము అప్పచెప్పుకుంటాము. అంటే గతంలో ఎట్లుండే, ఇప్పుడు సీరియల్ గా అమ్మవారిని సారలమ్మని పగడిద్దరాజుని గోవిందరాజుని ప్రదర్శించారు కదా, గతంలో ఎట్లుండేది? గతంలో కన్నా ఇప్పుడు ఎందుకంటే గతంలోనేమో అక్కడొకటి అట్లా వేరు ఉండేది. ఇప్పుడు ఏంటంటే వరుసగా పెట్టడం జరిగింది. అలా పెట్టడం కూడా మాకు చాలా బాగుంది. ఎందుకంటే కొంతమందికి తెలియదు, అప్పుడు తెలియకపోయింది. ఇప్పుడు ఏంటంటే సమ్మక్క సారక్క గోవిందరాజులు ఇట్లా పగిడిద్దరాజు ఇట్లా అన్ని తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇది అనేది చాలా మనకు వచ్చిన భక్తులకు చాలా మంచిగా అనిపిస్తుంది. సీరియల్ గా ఉండడం అనేది మంచిగా ఉంది. ఇప్పుడు బాగున్నాయి, ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పాటు బాగున్నాయి, ఇంకా బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నారు కదా, ఇవి ముందే చేస్తే బాగుండేది. ఎందుకంటే జాతర దగ్గరకు వచ్చింది, భక్తులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం ఆ ఇబ్బందులు కాకుండా ఉండు, ఇదే గవర్నమెంట్ కొంచెం ముందు చర్య తీసుకుంటే ఇంకా బాగుండేది. కోరిన కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు, తప్పకుండా నెరవేరుస్తుంది. ఎవరికైనా నెరవేరుస్తుంది. అమ్మవారి మొక్కతో చాలా మంచిది. లేదా ఈ రోజు ఆసియాలో పెద్ద జాతర అవుతుందా, ఇంత మంది వస్తారా? ఆమె మహిమ ఉంది కాబట్టి వస్తుంది. థ్యాంక్స్ అండి. ఎక్కడికి వెళ్ళొచ్చారు అక్క? కరీంనగర్ నుంచి అమ్మవారిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ చేయడం కూడా వ్యవస్థ కూడా చాలా బాగుంది. చూడడానికి ఎంత మంచిగా ఉంది, చాలా బాగుంది. ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? ఏం కోరికలు నెరవేర్చారు? నాకు 3 పిల్లలు, 3 పిల్లలు మంచిగా ఉండాలని కోరుకున్నాం. అంతే. ఎత్తు బంగారం ఏమైనా ఇచ్చారా? ఇచ్చాం. 3 పిల్లలు ఇస్తాం. 3 పిల్లలు ఇచ్చాం. ఇదే ఫస్ట్ ఏమో ఇంతకన్నా ముందు? మేము ప్రతి ఇయర్ వస్తాము. ఐ మీన్ సమ్మక్క జాతర అప్పుడు ఖచ్చితంగా వస్తాం. సమ్మక్క సారక్క జాతర అంటే మీకు ఇష్టం? అంటే ఇష్టం. అమ్మవారిని నమ్ముతాం కూడా. అంట అమ్మవారిని నమ్ముకుంటాం అంటే కోరికలు నెరవేరుస్తాం ఖచ్చితంగా. అందుకే కదా ఇంత జనాలు వస్తున్నారు. మేము కూడా ప్రతి ఇయర్ వస్తాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇంకా వచ్చే ఇయర్ ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాం. బాగుంటుంది. మా ఫ్యామిలీ అందరూ వచ్చాము. మేము బస్ లో మా కొత్తగూడెం నుండి మా బాబాయ్ వాళ్ళు వచ్చారు, కరీంనగర్ నుండి మేము వచ్చాము, అందరం వచ్చాము. అమ్మవారిని దర్శించుకోవడం చాలా బాగైంది. జనాలు ఉన్నారు, బట్ ఇక అమ్మవారి దర్శనం కావాలంటే కొంచెం కష్టపడాలి కదా. అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చినారు? కరీంనగర్ నుండి వచ్చామండి. కరీంనగర్ నుంచి. అమ్మవారి దర్శనం అయిందా? అయిపోయిందండి. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? ఇప్పుడు ఏర్పాట్లు ఇప్పుడు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మంచిగా ఉందండి, పర్లేదు. కాకపోతే కొంచెం ఈ కార్యక్రమానికి ఇంకొక 1 నెల రోజుల ముందు జరుగుంటే ప్రజలందరికీ మన భక్తులందరికీ అందుబాటులో ఉండేదని మా ఆలోచన. ఇప్పటికైతే ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. పోలీస్ వాళ్ళు గానీ గవర్నమెంట్ వాళ్ళు గానీ అందరూ చాలా బాగా చేస్తున్నారండి. ఫ్యామిలీ మొత్తంతో వచ్చారా? అందరం మా ఫ్యామిలీ అండి, అందరం మా ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి మా ఇంట్లో ఎవరో ఒక తరపున వాళ్ళంతా ఎత్తు బంగారం జోగించుకొని అమ్మవారి మొక్కేయడం మాకు ఇక్కడ సాంప్రదాయం అండి. అదే దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ అమ్మవారు వచ్చినప్పుడు 3 రోజులు వచ్చేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ క్రౌడ్ తోటి మేము ఆ టైంలో రాలేకపోతున్నాం కాబట్టి ముందు వచ్చామని. అంతే. అంటే కోరిన కోరికలు నెరవేరుస్తుంది ఖచ్చితంగా కదండి. అందుకే కదండి ప్రతి సంవత్సరం మేము వచ్చి మొక్కేది కూడా. చాలా శక్తివంతమైన దేవాలయం అండి ఇది. అంతేకాకుండా ఇప్పుడున్న
గవర్నమెంట్ కూడా సీఎం గారు కూడా మంచి చొరవ తీసుకొని సీతక్క గారు ఇక్కడ లోకల్ మినిస్టర్ వాళ్ళు మంచి చొరవ తీసుకొని దీన్ని డెవలప్మెంట్ చేయడం చాలా సంతోషకరం మాకు ఇది. ఇప్పుడు మీరు కరీంనగర్ నుంచి వచ్చినామంటారు కదా, అవును. రూట్ మ్యాప్ ఎట్లా ఉంది, ఏమన్నా ఇబ్బంది కలిగిందా మార్గ మధ్యంలో, అంటే రోడ్ల వ్యవస్థ ఇక్కడ వరకు ఇబ్బంది కాలేదు మనకి. కాకపోతే ఏంటంటే మనకు ఈ అభివృద్ధిలో భాగంగా మేము కూడా తోడ్పాటు మేము కూడా సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు ఆ రోడ్డు బాగాలేదు ఈ రోడ్డు బాగాలంటే వాళ్ళ కోసం, ఇప్పుడు మా కోసం చేసేదే కదండి ఇదంతా. సో కొంచెం ప్రాబ్లం అయినా కూడా మేము దాన్ని ఓర్చుకొని అమ్మవారి దగ్గర చేరుకున్నామండి. మేము అనుకుంటున్నాము ఇప్పుడు వచ్చే 27వ తారీఖు సమ్మక్క పున్నం వరకు ఆల్మోస్ట్ గా మొత్తం పూర్తి అయితే అని మేము అనుకుంటున్నామండి. కేవలం మొక్కులు చెల్లించుకొని ఓడేనా, దావత్ ఏమైనా ఉందా? అంత తెలంగాణ అంటే దావత్ కదండి, మొక్కులు చెల్లించుకొని దావత్ అక్కడ ఉన్నాయి మా యాదలు, అక్కడ దావత్ చెల్లించుకొని వెళ్తామండి. అంటే ఇప్పుడు వచ్చే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి? అమ్మవారు శక్తివంత అమ్మవారు అందరూ తెలుసు. ప్రభుత్వం మనకు చేస్తున్న కార్యక్రమాలకు కొంచెం ప్రభుత్వం సపోర్ట్ చేయండి. కొంచెం మన అటో ఇటో కొంచెం మనకు ఇబ్బంది అయినా కూడా మన ప్రభుత్వం సహకరిస్తేనే వాళ్ళు మనకు కావాల్సినవన్నీ మనకు చేసి పెడతారు. అది కూడా గ్రహించండి, అంతే ఏం లేదు. అమ్మ మీరు మనం కూడా విసుగుపడకుండా వాళ్ళకి సహకరించాలి. సమ్మక్క సారలమ్మను ప్రతి సంవత్సరం ముక్తనే ఉంటాం, వస్తూనే ఉంటాం, చేసుకుంటూనే ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అందరికి దర్శనం అయిపోయింది, దర్శనం అయింది, మొక్కులైనవి అన్ని అయినాయి. లేదు ఇక దావత్ ఉంది కదా, దావత్ చేసుకొని వెళ్తాం. ఇక వెళ్తాం అంతా ఫ్యామిలీ, అంతా ఒకటే ఫ్యామిలీ. కొంతమంది కొత్తగూడెం నుంచి, కొంతమంది మంతిని నుంచి, కొంతమంది హైదరాబాద్ నుంచి, మేము కరీంనగర్ నుంచి అందరం కలిసి వచ్చినాం. మేము ఫ్యామిలీ బస్ లో వచ్చినాం. అందరం అమ్మ దగ్గర, బిడ్డ తల్లి దగ్గర మంచిగా ఉన్నది. గాజులు ఓడిబియ్యాలు కింద పడుతున్నాయి, తొక్కద్దు. అంత దూరం నుంచి తల్లి దగ్గరికి వస్తున్నాం, ఆమె మొక్కులు పెడుతున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. అవి కాళ్ళ కింద పడకుండా చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? ప్రభుత్వం చూసుకోవాలి, అధికారులు చూసుకోవాలి. లైన్ ఉండాలి, ఒత్తుతాండ్రు జనాలు, అట్లా వేయాలి. ఎట్లా అమ్మా అంటే సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు లైన్ గా పెట్టారు కదా, మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఇట్లా ఉండేనా? అప్పుడు ఇట్లా లేదు. మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఏం మారింది? 10 సంవత్సరాల కింద వచ్చిన, ఇగో మళ్ళీ ఇప్పుడు వచ్చిన. 10 సంవత్సరాల కింద ఎట్లుండే? అప్పుడు ఇదంతా లేదు, ఇప్పుడు కడతాండ్రు. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, బాగుంది. కానీ తల్లి దగ్గర మంచిగా వేయండి, మంచిగా వేయాలి. గాజులన్నీ పడతాయి కదా తల్లి దగ్గర, గుచ్చుకపోతే వచ్చిన జనాలకు గుచ్చుకపోతే కాళ్ళకు. బియ్యం దొక్కుతాండ్రు, బంగారం దొక్కుతాండ్రు. లైన్ తొక్కద్దు, తల్లి దగ్గర తొక్కద్దు. మనం తినే వస్తువులు తల్లికి ముట్ట చెప్తాను, అది తొక్కకుండా చెయ్యాలి. పూజారు చెప్పిన, ఆడ ఉన్నారు కదా, ఇద్దరు గద్దెల కడిగి పోయినా, ఇద్దరు గద్దెల కడిగి చెప్పిన నేను. పోలీసు వాళ్ళకి కూడా చెప్పిన నేను. లైన్ కుంచాలి, ఒత్తుతాండ్రు. మా సొంటలో పెట్టుంటది, షుగర్ పేషెంట్ చెంపులు వచ్చినాయి నాకు. పోలీసు వాళ్ళకి చెప్పిన పొద్దు నుంచి లైన్ పెట్టినావు అమ్మా అని అన్నారు వాళ్ళు. లైన్ ఏది మరి అని వాళ్ళని అడిగిన నేను. అడిగితే సప్పుడు చేయలే. మొత్తానికి అయితే అమ్మవారి దగ్గరికి 10 సంవత్సరాల తర్వాత వచ్చిర్రు, మంచిగా అనిపిస్తుంది కదా? మంచిగా అనిపిస్తుంది. గద్దెలను ఇక్కడ ఇంకేముంటాయి అమ్మ విశిష్టాల గురించి ఏం చెప్తారు? ఈ సిస్టర్ల గురించి ఏమున్నాయి? ఆమెకు ముట్టేటి ఓడి బియ్యాలు, కొబ్బరికాయలు, బంగారం, అవే వాళ్ళకి ముట్టేటి. అంతేనా? అంతే. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది దర్శనం? బానే జరుగుతుంది, బానే ఉంది. అమ్మవారి దర్శనం మంచిగానే జరిగింది, మంచిగానే ఉన్నది. చుట్టూ గద్దెలు అవి ఇవి 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలకు వచ్చింది. 15 సంవత్సరాలు మంచిగా దర్శనం అయింది, మంచిగానే అయింది. కానీ కొంచెం తొక్కిస్తే ఆట జరుగుతుంది, అది జరగకుండా మంచిగా ఉంచాలని చూస్తాను. లైన్ ప్రకారంగా పోవాలి. భక్తులు తెచ్చిన మొక్కులు కానుకలు ఏవైనా కూడా ప్రతి ఒక్కటి తొక్కకుండా గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ దేవుని రూపంగా భక్తులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. జాతర ఇంకా కొన్ని రోజులు ఉంది కదా, జాతర వరకు పబ్లిక్ ఇంకా ఎక్కువ ఉండే అవకాశం, ఇంకా పెరిగే అవకాశాలు ఉంటూనే ఉంటాయి. వస్తూనే ఉంటారు మంది, ఎవరి మొక్కులు వాళ్ళు మొక్కుకొని వెళ్తూనే ఉంటున్నారు. ఏం మొక్కుకున్నారు అక్క? ఏం కోరిక నెరవేరింది? మాదా, మా పిల్ల జల్దీ మా పిల్ల 15 సంవత్సరాలకు బిడ్డ కావాలని కోరుకున్నాం. బిడ్డ నాకు ఇచ్చింది. 15 సంవత్సరాలకు నెల కోరికింది. ఆమె ఆస్ట్రేలియాలో ఉంటది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అమ్మాయి. ఈ పాపకు తీసాం మేము 15 సంవత్సరాల కిందట మొక్కుకుంటే 15 సంవత్సరాలకు మాకు అమ్మవారు ఇచ్చింది. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచిగానే జరిగింది. మాకైతే మంచిగా జరిగింది. మాకైతే బిడ్డ 15 సంవత్సరాలు కావాలనుకున్నాం, బిడ్డ కోరిక నెరవేర్చింది. అమ్మవారు సత్తగల్ల తల్లి, ఏది అనుకున్నా ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎత్తు బంగారాలు ఇచ్చుకున్నాం, 2 సభకు 2 ఎత్తు బంగారాలు తెచ్చి మొక్కులు అప్పచెప్పి తీర్చుకొని
ఇక దర్శనం నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఇక అంటే ప్రతి ఏటా వస్తూ ఉంటారు, ప్రతిసారి వస్తూనే ఉంటారు. లేదు, మొక్కుకున్నాం కాబట్టి 15 సంవత్సరాలకు వచ్చినాం. ఇక మంచిగా గవర్నమెంట్ ఫెసిలిటీస్ పెడితే చేస్తే తప్పకుండా మేము వస్తాం, చేస్తూనే ఉంటాం. దర్శనానికి జాతరకు వస్తాం. మంచిగా మాకు ఉంచాలి, రావడానికి పోవడానికి ఫెసిలిటీస్ గవర్నమెంట్ చేయాలి ప్రతి ఒక్కటి. అప్పటికంటే ఇప్పటికీ కొద్దిగా డెవలప్మెంట్ అయింది, మంచిగానే జరిగింది. కానీ ఇంకొద్దిగా డెవలప్మెంట్ రావాలి. భక్తులకు వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యి పోయేటట్టుగా చూసుకోవాలి. మేము యాదాద్రి జిల్లా ఆలేరు కొలన్పాక మరియు రఘునాథపురం నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది అమ్మవార్లను దర్శించుకోవడం? ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతర ఏషియాలోనే పెద్దదైనటువంటిది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత అద్భుతంగా భారీ ఎత్తున ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే మంత్రి సీతక్క గారి పర్యవేక్షణలో చూశారు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా వాళ్ళు వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే మొత్తం ఏర్పాట్లు అనేది ఘనంగా ఉన్నాయి కదా? ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నది. కాకపోతే ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతరకు ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఇట్లా కాకుండా శాశ్వత ప్రతిపాదకన ఒకేసారి మళ్ళీ మళ్ళీ ముట్టుకోకుండా ఈ ప్రయత్నాలు జరిగితే ప్రభుత్వం ప్రజాధనాన్ని పొదుపు చేస్తున్నట్లుగా మేము భావిస్తాం. అంటే ఇప్పుడు గతంలో సమ్మక్క గద్దె, సరళమ్మ గద్దె, గోవిందరాజు గద్దె ఇట్లా లైన్ గా లేకుండే కదా, ఇప్పుడు ఇట్లా లైన్ గా పెట్టడం వల్ల మంచిగా అనిపిస్తుందా? ఈసారి చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ ఉన్నటువంటి ప్రహరీకి ఏదైతే సంబంధించినటువంటి ఉందో ఇది కూడా దీనికి అందం తీసుకొచ్చినట్లున్నది. ఈ కార్యక్రమం చాలా మంచిది. అన్న ఎక్కడికి వచ్చినారు? మేము మందమరి నుండి వచ్చాము, మంచిర్యాల డిస్టిక్. అమ్మవారి జాతరకు ప్రతిసారి ఖచ్చితంగా మేడారం జాతరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తాము. ఈసారి కూడా అదే విధంగా వచ్చాము. కొద్దిగా చిన్నపిల్లలు ఉండడం వల్ల ముందుగానే రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తొందరగా మాకు దొరికాయి. చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది మాకు. అమ్మవారి దర్శనం తొందరగా చాలా ఒక ½ అవర్ లోనే అయిపోయింది. ఇంత తొందరగా జరగడం ఇదే మొదటిసారి. అంటే ఎట్లా ఉంది అమ్మవారి గద్దలు? ఇటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు లైన్ పెట్టారు కదా, అందరు చాలా బాగున్నాయండి. దర్శనాలు కూడా మేము ఇంత ముందు వచ్చినప్పుడు కొంచెం రష్ బాగుందండి. ఈసారి కొంచెం అందుకే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ముందుగా రావడం జరిగినది. దర్శనం కూడా తొందరగా అయినది. పోలీసు వారు కూడా వాళ్ళు దర్శనం తొందరగా అయ్యేటట్టు మంచి చర్యలు తీసుకుంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది మేము మొక్కుకుంటాము. మాకు అమ్మవారు మొక్కిన కోరికలన్నీ తీరుస్తున్నాయి కాబట్టి మేము మళ్ళీ రావడం జరుగుతుంది. అమ్మవారు మాకు అందరికి అన్ని కోరుకున్న కోరికలు తీరుస్తుంది కాబట్టి మేము ప్రతిసారి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ నుండి వచ్చామండి. మాకు ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీ. అమ్మవారు చల్లగా చూడడం వల్ల మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. ప్రతిసారి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటాము. మీరంతా దోస్తులేనా? మేము అందరం మిత్రులమే. అమ్మవారి యొక్క ఆశీర్వాదం మాకు మంచిగా ఉండాలని, అందరు బాగుండాలని, రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు కూడా అందరు కూడా బాగుండాలని మేము అందరూ అమ్మవారి మొక్కులు చెల్లించడానికి వచ్చాం. ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇంకా తొందరగా డెవలప్ చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు అమ్మవార్ల యొక్క ఆశీర్వాదం వల్ల ఈ గుడి ఇంకా డెవలప్ కావాలని, మరి అందరికి కూడా అందుబాటులో ఉంటున్న ఈ గుడికి ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమానికి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా చూడాలని, ప్రజలందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి గాని, ప్రభుత్వానికి గాని, మనము సీతక్కకు గాని మనం కృతజ్ఞతలు తెలియాలి. ఈ యొక్క గుడి ప్రాంగణం చాలా విశాలమైంది. ఈ ప్రాంగణం గాని, తల్లులు గాని, పైడితరాజు గాని, గోవిందరాజు గారు గాని, మరి జంపన్న గాని ఈ కార్యక్రమాలు చూస్తుంటే మరి కని విని ఎరగని రీతిలో డెవలప్మెంట్ జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం అందరికి ఉంది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, తొందరగా త్వరితగతిన పూర్తి చేసి రోడ్లు గాని మిగతాయి గాని త్వరితగతిన పూర్తి చేసి మరి వచ్చే 1 కోటి మంది భక్తులకు అమ్మవారి దర్శనాలు నిర్విఘ్నంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా మీరు అందరు దోస్తులు కలిసి వచ్చారు కదా, అంటే మీరు అంటే క్లాస్మేట్సా లేకుంటే క్లాస్మేట్సా? క్లాస్మేట్స్
మేమంతా ఒక బిజినెస్ లో ఉన్నాము, ఒక వ్యాపారంలో మేమంతా పార్ట్నర్స్. మేము ఒక్కటే కోరుకునేది ఈ అభివృద్ధి, ఈ సమ్మక్క సారక్క అమ్మవార్ల దగ్గర అభివృద్ధి చెందడం కోసం ఈ త్వరగా చేయడం ఇంకొక 20 రోజులు ఏమున్నది టైము, అంత త్వరగా కాకుండా ఒక 3 నెలలు 6 నెలల ముందు చేస్తే ఈ అభివృద్ధి అనేది నాణ్యతగా పర్ఫెక్ట్ గా ఉంటది, క్వాలిటీగా ఉంటది. క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటిది అవుపడతలేదు. ఇక్కడ క్వాలిటీ విషయంలో మాత్రం ఈ స్పాట్ లో ఇంకా 20 రోజులలో చేయడం అనేది మాత్రం అసంపూర్తి. ఇలా మాత్రం ప్రభుత్వం ఫెయిల్. ఈ ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక 6 నెలల సంవత్సరం ముందు చేస్తే 2 నెలలకు ఒకసారి అనేది వస్తుంది సమ్మక్క సారలమ్మ జాతర. ఇది మహా జాతర, ఒక 5-6 రాష్ట్రాలు వచ్చే జాతర. దీనికి ఒక 6 నెలల సంవత్సరం ముందు చేస్తే అభివృద్ధి అనేది ముందుంటది. ఈ 1-2 నెలల ముందు చేస్తే అభివృద్ధి మొత్తం ఏది నామమాత్రంగానే ఉన్నది. ఇదంతా ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. హైవే రోడ్లు ఏ రోడ్లు చక్కగా లేవు, బ్రిడ్జిలు ఏది రోడ్లు హైవే ఉన్నది. 1 వే నుంచి మేము వస్తాం, మేము కూడా ఇబ్బంది అంటే ఈ టైంలో మేము వస్తే ఇబ్బంది పడుతున్నాం. ఏ బ్రిడ్జిలు కాలేదు, ఈడొచ్చినా కూడా వర్కులు అవుతున్నాయి. అంటే ఇంకా 10 రోజులు 15 రోజులు ఉన్నది. అది మాత్రం ఇలాంటి మాత్రం చర్యలు ఏ ప్రభుత్వం తీసుకోవద్దు. ఒక 6 నెలల ముందు కంప్లీట్ చేసి ఈ జాతరను మహాజాతరను కంప్లీట్ చేసిన తర్వాత ఈ జాతరను అభివృద్ధిలోకి అయిపోయిన తర్వాత జాతరను జరిపించడం అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు సరే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏర్పాట్లు అనేది ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఇది కంప్లీట్ కావాలంటే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా 99% ఇబ్బంది పడతారు. అంటే గతంలో ఏం ఏర్పాట్లు చేయలేదు కదా, ఈసారి మేము ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడేది నెల క్రితం ఏది అనౌన్స్ చేసి ఏర్పాటు చేసింది. ఇది అన్ని నామమాత్రమే ఈ అభివృద్ధి అనేది. ఇది నాణ్యత లేని అభివృద్ధి. ఇదంతా 200 కోట్లు 300 కోట్లు పెట్టారు కానీ అభివృద్ధి అలా 231 కోట్లు ఏదో ఉన్నది కదా. ఈ నాణ్యత లేనిది ఏదున్నా కూడా ఇది 200 కోట్లు అనేది ఈ ప్రభుత్వం చేసింది. ఇది అంటే మాత్రం అది వాస్తవంగా ఇదంతా ప్రజలను మోసం చేయడం కోసమే తప్ప అంత మించి ఇక్కడ అభివృద్ధి అయితే నామమాత్రంగా ఈ 10 రోజులు చేసేదంతే తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు ఉన్న కాడికి చేసిన అభివృద్ధి అయితే బాగుంది. చేసింది అయినా దాంట్లో ఒక 30% కూడా కాదు. ఇదంతా ఇది చేసిందంతా ఏమున్నా సార్, నిన్న కింది నుంచి పుట్టింగ్ అనేది లేదు. ఈ స్తంభాలు అయినా 200 ఏళ్ళు ప్రభుత్వం చేసింది, నిలబడుతుంది. 200 ఏళ్ళు ఈ ప్రభుత్వం చెప్పింది, నిలబడలేదు. కింద పుట్టింగ్ నుంచి రావాలి, ఏం లేదు. జాగా ఎక్కడి నుంచి కింద 20 ఫీట్ల నుంచి తీస్తే వస్తది. ఏది 200 ఫీట్లు 200 ఏళ్ళు ఉండాలంటే ఆయనత లేకుండా నెల రోజుల నుంచి పనిచేస్తే అది నామమాత్రమే తప్ప ఇది ఈ జాతర మహాజాతర అయిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ మినీ జాతర వచ్చే వరకు ఇలాంటి ఏముండేది. ఇదంతా నామమాత్రం అభివృద్ధి. ఇది డిజైన్ బాగుంది, కాకపోతే గవర్నమెంట్ ఒకటి ఆలోచన చేయనుండే ఏమంటే కనీసం ఒక సంవత్సరం ముందు నుంచి కనుక ఈ పనులన్నీ కనుక స్టార్ట్ చేసి ఉంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే డిజైన్స్ ఉన్నాయో వాటి ప్రకారము ఎక్కడైతే మనకి ఈ మేడారం సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా చేస్తున్నారు. కానీ దానిలో వర్క్ లో నాణ్యత అనేది రావడానికి టైం ఉంటే వచ్చుండేది. ఇప్పుడు కాంట్రాక్టర్ కానీ ఎవరికైనా టైం లేదు కాబట్టి తొందర చేయాలనే ఆతృతతోటి జాతర ముంగిట్లోకి వచ్చింది. ఈ టైంలో ఈ వర్కులు చేయడం వల్ల భక్తులు ఇబ్బంది జరుగుతుంది. ఈ పని అంతా కనుక ఒక నెల క్రితమే పూర్తయి ఉండుంటే భక్తులందరూ చాలా సంతోషంగా అమ్మవార్ల దర్శనం చేసుకుని ఈ పెద్ద జాతరను ఘనంగా జరుపుకునేదానికి అవకాశం ఉండేది. వర్క్ లో నాణ్యత కూడా తగ్గుతుంది, ఎందుకంటే టైం లేదు కాబట్టి స్పీడ్ గా చేస్తారు. కాబట్టి ఈ నెల క్రితం స్టార్ట్ చేసి 1-2 నెలల క్రితం స్టార్ట్ చేసినందుకే ప్రజలు కూడా ఎవరు అక్కడ వర్క్ కాలే అంత ఇబ్బంది పడతారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఎవరు రావడానికి సిద్ధపడతలేరు. కంప్లీట్ అయినాక చూద్దాం, లేదంటే అమ్మవారు వచ్చిన తర్వాత మనం పోదాం, ఏ ఇబ్బంది పడైనా పోదాం. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి అమ్మవార్లు వచ్చిన తర్వాత దేవతలు వచ్చిన తర్వాత పబ్లిక్ మాత్రం పోయిన గతం కంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తర్వాత ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. పని కాలేదు, వర్క్ అనేది కంప్లీట్ కాలేదు, రోడ్ల వర్క్ కాలేదు. వాళ్ళ డిజైన్ గానీ వాళ్ళ ఆతృత గానీ అంతా బాగుంది. కానీ పని తొందరగా చేసి ఉంటే బాగుండేది. అంటే ఒక 6 నెలల క్రితమో 1 ఇయర్ క్రితమో ఈ పనులు మొదలు పెట్టి ఉంటే 100% గవర్నమెంట్ సక్సెస్ అయ్యేది. మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వచ్చారు కొడంగల్ నుంచి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందన్న. ఇప్పుడైతే ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చినాము. దర్శనం అయితే మంచిగా ఉంది. ఇంకా కొత్తగా ఏర్పాట్లు జరుగుతున్నట్టున్నాయి. జాతర ఫుల్ జాతర టైం వరకు మొత్తం అవుతుండొచ్చు అని అనుకుంటున్నాం. అంటే అమ్మవారి విగ్రహాలు ఒకటి సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడితరాజు లైన్ గా పెట్టారు కదా, అవును, అది ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఇప్పుడు ఇబ్బంది లేకుండా లైన్ టు లైన్ ఉన్నాయి కాబట్టి ఏర్పాట్లు కూడా కరెక్ట్ చేసారు. ఇప్పుడు ఆ టైం కు పబ్లిక్ ఇంకా ఎక్కువ ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని లైన్ గా
ఒకదాని తర్వాత ఒకటి దర్శనం అవుతుంది మంచిగా ఉంది. ఇప్పుడు జాతర ముందుంది కదా, మీరు ముందుగా వచ్చారు మరి ఇక దూరంగా అన్న భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక జాతర టైం కు పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఇంకొకటి వేరే దూరం కూడా వెళ్ళేది ఉంది అట్లా అని చెప్పి ఏర్పాట్లు అయితే ఘనంగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయన్న, ఇంకా మంచిగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్స్ కొన్ని నడుస్తున్నట్టున్నాయి. చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఇది దూరణాలు ఇట్లా ఇవన్నీ వీటికి సంబంధించి ఇంతకు ముందు మేము ఎప్పుడు రాలేదు, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అన్న. ఓకే. ఇంకా మంచిగా అయిన తర్వాత వస్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. సూపర్ సూపర్ అన్న. ఏం కోరుకున్నారన్న అమ్మవారిని? ఇక ఫస్ట్ టైం వచ్చారు కదా, కోరికలు చెప్పొద్దు కాబట్టి నెరవేరిన కోరిక ఏమైనా ఉందా అని? లేదన్న, ఫస్ట్ టైం వీడికి వచ్చినాము. ఇక అంతా మంచిగా ఉండాలని కోరుకున్నాం అన్న. ఎట్లా ఉందంటే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడితరాజు అన్ని ఒక లైన్ కి తీసుకొచ్చుడు బాగుంది. అంటే అంత ముందు పగిడితరాజు గోవిందరాజులు అంటే ఎవరికి తెలియకపోయేది. ఓన్లీ సమ్మక్క సారక్కనే దర్శనం చేసుకుని వెళ్ళేది. ఆ ప్రాసెస్ అంటే ఒక లైన్ కి తీసుకొచ్చుడు బాగుంది. కానీ ఈ ఏర్పాట్లు అయితే ఏవైతుందో కొంచెం ముందస్తు చేస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. రెగ్యులర్ గా వస్తాను నేను. మాది అంటే మా రిలేటివ్స్ అందరిది వరంగల్, నాది మాత్రం ములుగు నుండి వచ్చి. అంటే ఓన్లీ ఇప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమేనా, ఇంకేమన్నా కార్యక్రమాలు ఉంటాయా? ఉంటాయి కదా, వంట చేసుకోవడం, తినడం, ఆ ఎంజాయ్ మళ్ళీ వేరే ఉంటది. మేము వరంగల్ నుండి వచ్చినాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. చాలా నమ్మకమైన తల్లి. మేము అనుకున్న కోరికలు అన్ని తీరుతాయి. చాలా అందరిని చల్లగా చూస్తుంది తల్లి. అందరికి మంచి చేస్తుంది సమ్మక్క సారక్క తల్లి. మేము నమ్ముకున్న దైవం. మేము ఎప్పటికైనా ఇక్కడికే వస్తాం. మాకు అందరికి మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి 2026 సంవత్సరంలో అని మేము అందరినీ కోరుకుంటున్నాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు అంటే ఇక చాలా అటు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇంకా పూర్తి కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. పూర్తి కావాలని తొందరగా కోరుకుంటాం. కాకపోతే ఇప్పుడైతే అయ్యేటట్టు లేదు. నెక్స్ట్ ఈ సంవత్సరం కాకుండా వచ్చే 2 సంవత్సరాలకైనా అయ్యే చేసి మంచి అభివృద్ధి చేయాలి, మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. దర్శనం అయిందా? దర్శనం అయింది. ఎట్లా అనిపించింది దర్శనం? ఓకే, పర్లేదు, మంచిగా ఉంది. అంటే లైన్ గా అమ్మవార్ల గద్దెలను ఒకరి తర్వాత ఒకరు ప్రతిష్ఠించారు కదా, అది ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఇంత ముందు గోవిందరాజులకు అటు పోకపోయేది, పగిడితరాజుల దగ్గరికి దర్శనం పోకపోయేది. ఇప్పుడు అందరు దర్శనం చేసుకోవడానికి వీలుగా క్లియర్ ఏర్పాట్లు చేసుకుంటూ బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చి ఎట్లా అనిపిస్తుంది అమ్మా దర్శనం అమ్మవారిది? బానే ఉంది. ఇప్పటికి ఇంకా డెవలప్ అవుతుంది కదా, అయినాక బాగుంటది. ఇప్పటికైతే ఫస్ట్ టైం ఇంకెప్పుడు మేము వస్తాం 2 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటారా? ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుతుంది? ఇక అయితే ఇక అన్ని కొన్ని అయితే కొన్ని కావు, అంతేనా మనం సాంప్రదాయం. ఎట్లా అంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అమ్మవారు బాగా చేస్తుండ్రు, ఇంకా డెవలప్ చేస్తుండ్రు. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే అంత తొందరగా కాదు కదా, ఇది పెద్ద ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. ఇప్పటికైతే పర్వాలేదులే. జాతర మరి ముందు రోజు కదమ్మా, ఇప్పుడు తొందరగా వచ్చారు. మరి మంది బాగుంటారు ఇక్కడ, సౌకర్యాలు, కొంచెం పిల్లలు ఉన్నారు కదా, కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయని మేము ముందు రావాల్సి వచ్చింది. ఏమన్నా ఎత్తు బంగారం ఇట్లా ఏమన్నా ఇచ్చిరా? ఇచ్చినాం, అయిపోయింది, పోతున్నాం. కొబ్బరికాయ కొట్టినాము, మళ్ళా సార్లమ్మ దగ్గర పోతున్నాం. సార్లమ్మ దగ్గరికి ఓకే. గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ అమ్మవారికి చాలా దయగుణ వాళ్ళ మనిషి, అనుకున్న కోరిక తీరుస్తుంది. ఎటువంటి కోరిక అయినా కూడా నెరవేరుస్తుంది. ఏది మాట తప్పది తల్లి. అందుకే నమ్మకంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాం. ఒక 10 ఏళ్ళ క్రింద ఇట్లా లేకుండే, ఇప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే పండుగ జాతరకు బ్రహ్మాండంగా జరుగుతుంది. రేవంత్ సర్కారు బాగానే చేస్తున్నాడు, సీతక్క బాగానే చేస్తుంది. జై సమ్మక్క, జై సారలమ్మ, జై సమ్మక్క అను, నువ్వు అను. జై సమ్మవ్వ. దేవుడు మంచిగా ఉంటాడు. గణేష్ దేవుడు, గణేష్ కాదు సారలమ్మ, సమ్మక్క సారమ్మ, సమ్మక్క సారక్క, గణేష్ వాళ్ళ చెల్లెలు, మంచి దేవుళ్ళు, గణేష్ చెల్లెలే కదా, మంచి దేవుళ్ళు. ఓం నమ శివాయ. వాళ్ళ పిత మాతా పార్వతి, వాళ్ళ అమ్మ, అందరూ మంచి దేవుళ్ళు. థ్యాంక్ యూ. అంటే మీరు ఓన్లీ ఫ్యామిలీతో వస్తారా, మీరు సింగిల్ గా? ఫ్యామిలీతో వస్తాం. ఎప్పుడైనా ఫ్యామిలీతో వస్తాం. చాలా బాగుంటది ఇక్కడ. వచ్చి 2-3 రోజులు కూడా ఇక్కడ వంటలు చేసుకొని తినుకుంటుంటాం. ఇక కొద్దిగా వీలు కాకపోతే 1 రోజు 2 రోజులు ఉండి పోతాం. అంత ముందు వారం రోజులు ఉండిపోయేది. అంటే గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అరే గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ఇవన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయి. మన తెలంగాణ చాలా ముందర పోయింది. మన దేవస్థానాలు కూడా బాగా అభివృద్ధి
అభివృద్ధి చెందుతున్నాయి. మన పబ్లిక్ కూడా అభివృద్ధి చెందుతాయి. అందరి అమ్మవారి ఆశీస్సులు మన పబ్లిక్ అందరికి ఉండాలని మేమంతా కోరుకుంటూ వస్తున్నాం. దర్శనం అయిపోయిందా? దర్శనం అయింది స్వామి, బాగా జరిగింది దర్శనం. సారక్క, పౌడిద్దరాజు, గోవిందరాజు లైన్ గా నలుగురు ఉన్నారు. ఇప్పుడు బాగుంది. అప్పుడు పక్కకు ఉండేది. ఫస్ట్ జంపన బాబు పోవాలి, అక్కడ స్నానాలు చేయాలి, ఇక్కడికి రావాలి. ఫస్ట్ సమ్మక్క దర్శనం చేసుకోవాలి, తర్వాత సారలమ్మ, తర్వాత గోవిందరాజు, తర్వాత పౌడిద్దరాజు. వీళ్ళు దర్శనం ఉంటే మనకు వాటిని సుఖాలే. ఎటువంటి కష్టాలు అని రాని. అది ఇక్కడ ఎటువంటి ఆపద కలగదు. వచ్చిన వారికి తల్లి మంచిగా తీసుకొస్తుంది, సర్క మళ్ళా ఇంటికి చేరుస్తుంది. అంటే ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా, అయిపోయింది. తర్వాత ఏంటిది కార్యక్రమం? తర్వాత ఇక మంచిగా కోడి కోసుకోవడం, యాట కోసుకోవడం, మంచిగా వండుకోవడం, మందు బాటిల్. ఇక ఎంత తాగినా ఎక్కది, అస్సలే ఎక్కది తల్లి. ఒక్క చీమె గాని దోమ గాని ఎటువంటి అది ఉండదు ఇక్కడ. ఎంత అద్భుతం ఉంటాయో, బాగుంటది ఇక్కడ. ఎంత మందు తాగు, నువ్వు ఎంత తిను, తిన్నట్టు అనిపించేది, తాగినట్టు అనిపించేది. నార్మలే ఉంటాం. అదే ఇంటికాడ క్వార్టర్ కొడితే కింద మీద పడతాం. ఇక్కడ ఏం కాదు, ఫుల్ బాటిల్ తాగినా అంత తల్లి ఆరగిస్తుంది. మనం నైట్ పూట పండుకున్నా కూడా దొంగ గాని, చీమె గాని, పాము గాని, తేలు గాని ఎటువంటి జీవరాశి మన దగ్గర రాదు. తల్లి అంతా చూసుకొని మన దగ్గర రాకుండా చేస్తుంది. ఏం చెప్తారు అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఏం చెప్తారు మీరు? భక్తులకు, ఇక్కడికి వచ్చే భక్తులకు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అందరి ఆరోగ్యాలతో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ చుట్టూ రాష్ట్రాలన్నీ ఎక్కడెక్కడి నుంచి వస్తారు, బాంబే నుంచి, మహారాష్ట్ర నుంచి పబ్లిక్ చాలా వస్తారు ఇక్కడికి. అందరికి ఆశీస్సులు కల్పించి అందరు సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటాను. తల్లి దీవెనలు. ఇక్కడ నేను మేడారం జాతరకు రావడం, నేను పుట్టిన సొంది ఇదే మొదటిసారి. మరి ఇక్కడికి రావడం నాకు ఆహ్లాదకరంగా ఉంది. చాలా ఇంత ఈ దర్శనం సౌభాగ్యం నాకు లభించినందుకు చాలా నేను ఈ తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటాను. ఇంకా ఇది చాలా అద్భుతంగా, పవిత్రంగా చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే భక్తులు కన్ను విరిగనే రీతిలో చాలా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. చాలా ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. మంచి ఇక్కడ అధికారులు కూడా సక్రమంగా మంచి డ్యూటీలు కూడా చేస్తున్నారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మరి ఇటువంటి మున్ముందు మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని మరి దేవాదాయ శాఖ మంత్రి గారు మరి ఇక్కడ ఇంకా చాలా భక్తులకు వసతులు కల్పించి మరి ఏర్పాటు చేయాలని, ఇక్కడ మామూలుగా అయితే బాత్రూములు లేడీస్ కి అయితే కంపల్సరీ కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్రం మీద ఎంతో అయినా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు పిల్లలకు కానీ లాట్రిన్ బాత్రూములు లేకుంటే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ ఎక్కడ గుళ్ళు అయినా ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవి అయితే కంపల్సరీ కనీస అవసరాలు కాబట్టి ఇవి కంపల్సరీ కట్టించాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మరి సౌకర్యం కల్పించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. పబ్లిక్ కొంత ఇబ్బంది పడుతుంది అనుకుంటా జాతర రూటింగ్స్ అన్ని అప్పటిలెక్క లేదు. ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది పబ్లిక్ ఎవరికైనా. దర్శనం ఎట్లా జరిగింది? దర్శనం మాత్రం బాగా జరిగింది. గతంలో ఎట్లుండే అంటే ఆలయం అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది, కానీ మార్పులు మాత్రం ఇంకా చేయాలి. కానీ కొత్తలో కూడా ప్రాసెస్ చెప్పడానికి ఒక పర్సన్ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు ఇటు గుండ్రంగా 2-3 రకాలు అప్పటిదే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా లుకింగ్ మనకు తెలియదు ఒకటి క్వాలిటీగా చెప్పలేము కరెక్ట్ గా. దర్శనం అయితే బాగానే ఉంది. వరంగల్ నుంచి అయిపోయింది. నేను ఫస్ట్ టైం రావడం కానీ చాలా బాగుంది. దర్శనం కంప్లీట్. మా పాప పుడితే వస్తామని మొక్కినాం. మాకు 6 years కి పాప పుట్టింది. మ్యారేజ్ అయిన 6 years తర్వాత పాప పుడితే వస్తామన్నారు. అమ్మవారు కోరుకున్న కోరికలు నెరవేరుస్తారా? మా అత్తయ్య మొక్కిళ్ళు మానే అయిందని తీసుకొచ్చారు. ఎవరైనా పుడితే తీసుకొస్తామని మా అత్తయ్య మొక్కి ఎత్తు బంగారం ఇచ్చిరా? పాపది, నాది, మా ఆయన. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని? చాలా బాగా జరిగింది. మాకు మంచిగా దర్శనాలు అయితే బాగా జరిగాయి. మాకు చాలా మంచిగా అనిపించింది ఈ రోజు మేము వచ్చినందుకు. చాలా బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం? నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం కదా? చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా బాగుంది. అమ్మవారు కూడా మహిమ గారు అమ్మవారు అంటున్నారు. నేను ఎప్పుడు రాలేదు కాబట్టి నాకైతే చాలా ఇక్కడికి వచ్చాక నాకు ఒళ్ళు కూడా గజిల్లా అనిపించింది. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే అమ్మవారిని
ఏం కోరుకున్నారు వచ్చే ముందు? ఏం కోరుకుంటాం, అందరం మంచిగా ఉండాలి, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి అందరూ అని కోరుకున్నాం. ఏమన్నా అంటే ఎత్తు బంగారం ఇట్లా ఏమన్నా ఇస్తారా మీరు? మేము మామూలుగా దేవుడి దగ్గరికి వచ్చి సారీ పెట్టి బంగారం పెట్టాం. బంగారం పెట్టారా? అంతేనా? వెళ్ళిపోవడమేనా? ఇంకేమైనా ఉంటాయి కార్యక్రమాలు? ఇంకా మేమంటే ఈ రోజు నాన్ వెజ్ తినము, అందు గురించి మేము ఈ రోజు వెళ్ళిపోతాం. ఇంకా ఎట్లున్నాయి అంటే ఏర్పాట్లు ఇవన్నీ మీకు చెప్పారు ఎవరన్నా మీకు ఏర్పాట్ల గురించి? మాకేం చెప్పలేదు, ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి, ఇక్కడ అంతా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైమా? ఇప్పుడు ఇంతకన్నా ముందు ఇంతకన్నా ముందు కూడా వచ్చారు? ఎట్లా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారా? ఏం కోరికలు కోరుకుంటారు అక్క? అన్ని పిల్లలకి ఇట్లా జాబులు రావాలి, మంచిగా ఉండాలి, అందరు చల్లగా అని కోరుకుంటారు. అంటే ఈసారి సమ్మక్క గద్దెలు, సారక్క గద్దె, గోవిందరాజు గద్దె, పగిడితరాజు గద్దె లైన్ ఉన్నాయి కదా, అంటే గతంలో ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. అప్పటికని ఇప్పుడు చాలా బాగుంది, మార్పు చాలా ఉంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? అమ్మవారి దర్శనం మంచిగానే ఉన్నది, కానీ ఇది మన ఆమెది తీర్థం అయిపోయినాక ఇదంతా మొదలు పెట్టుకుంటే మంచిగా ఉండు. పబ్లిక్ బాగా బాధగా ఉన్నది. ఇప్పుడు జాతర ముందు వేసేసరికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పోయిన 2 ఏళ్ల కాడ నుండి తయారు చేయనుండే, ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చినాక స్టార్ట్ చేస్తే ఇప్పుడు సీజన్, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇవన్నీ గుద్దుకునుడే. అవునా కాదా? మరి ఎంత బాధగా ఉన్నది చెప్పు. పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. మరి అన్ని మొదలు పెట్టిండ్లు, పిల్లలు, బెల్లము, ఇదంతా కొబ్బరికాయలు, పబ్లిక్ బాగా పెరుగుతారు ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే. మరి ఎలాగుంటది? పబ్లిక్ బాధ పెట్టినట్టే కదా, ఇబ్బంది పెట్టినట్టే. ఇది అయిపోయినాక చాలు చేస్తే బాగుండేది. జాతర ముందుంది కదా, మీరు తొందరనే వచ్చారు. మాకు ఇప్పుడు ఇక ఏజ్ అయింది, మేము 40 ఏళ్ల నుండి వస్తాం. అందుకే 40 ఏళ్ల నుండి వస్తాం మేము. ప్రతి ఇయర్ తప్పకుండా వస్తాం. మంచిగానే అనిపిస్తది, కాకపోతే ఆ సీజన్ లో వచ్చేది మేము అమ్మవారు వచ్చే ముందు. కానీ ఈసారి మేము మాకు కొంచెం హెల్త్ బాగాలేక ముందుగా వచ్చిపోతాం. ఎట్లా అనిపిస్తుంది? అంటే అమ్మవార్ల విగ్రహాలు అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మొదలు పెట్టుట్లో బాగా ఇబ్బంది. బాగానే ఉన్నది, లైన్ గా పెట్టిండ్రు, మంచిగా ఉన్నది. గతంలో అక్కడోటి ఇక్కడోటి ఉండేది, ఇప్పుడు లైన్ గా అంటే పబ్లిక్ సీరియల్ గా వెళ్ళిపోతారు, ఇబ్బంది లేకుండా. కానీ ఇబ్బంది ఉండట్లా, చాలా ఇబ్బంది పబ్లిక్ ఇప్పుడు వచ్చే పబ్లిక్ ఏర్పాట్ల వల్ల. అయిపోయింది అమ్మ దర్శనం? దర్శనం అయిపోయింది, వెళ్ళిపోవడే. ఇక మేము ఎట్లా అంటే అమ్మవారు కోరిన కోరికలు అన్ని ఇచ్చేసింది మాకు, అన్ని అయిపోయినాయి. పిల్లల పెళ్లిళ్ళు, వాళ్ళకు పిల్లలు అందరు అయిపోయినారు. ఇంకేం లేవు, మా ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అంతే. అందరు మంచిగా ఉండాలి, మా ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి అంతే. కోరింది గది అమ్మవారితో, సమ్మవ్వ సారలవ్వతో అందరిని మంచిగా చూసుకుంటారు. అందరినీ నంబర్ 1. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినామండి. నా పేరు కొండ సత్యనారాయణ. హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము 12 మంది, మొత్తం 4 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము, మా కుటుంబ సభ్యులందరము. ఇక్కడ రావడంతో డెవలప్మెంట్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇది కొద్దిగా అడ్వాన్స్ గా అయితే చాలా గవర్నమెంట్ చాలా విజయం సాధించినది అయ్యేది. ఈ లేట్ ఒకటి మాత్రం కొద్దిగా ఆటంకంగా కనిపిస్తుంది. ఇది 29వ తారీఖు వరకు విజయవంతంగా గవర్నమెంట్ వాళ్ళు చేయగలిగితే అది చాలా పెద్ద గొప్ప విజయము కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అమ్మవారు అంత పవర్ఫుల్ కాబట్టి అమ్మవారు తప్పకుండా చేపించుకుంటారనే ఒక నమ్మకం కూడా ఉంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా మేము ఇంతకుముందు 3-4 సార్లు వచ్చాము. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ తల్లి. సమ్మక్క, సారలక్క ఇద్దరు అమ్మవారు. ఎంతమంది ఫ్యామిలీలు వచ్చారు మీరు? మేము మొత్తం కలిసి 4 ఫ్యామిలీస్, ఒకటే కుటుంబం. మేము 12 మంది అందరం ఒకటే వ్యాన్ తీసుకొని వచ్చేసాం. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ జర్నీ, అమ్మవారిని దర్శించుకోవడం, ఇక్కడ ఇవన్నీ చూడడం? చాలా ఆసంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది రావడము. ఇక్కడ ఓన్లీ చిన్న ఆటంకాలు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ లో భాగంగా కొద్దిగా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అధిగమించుకొని భక్త జనాలు వస్తున్నారు మాలాగానే. ఇక్కడ రావడం అనేది ఒక అద్భుతం. ఇంతకు ముందు వచ్చిన అనుభూతి ఉంది, ఇప్పుడు కూడా అదే అనుభూతి. సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, గోవిందరాజు గద్దె, పగిడితరాజు గద్దె లైన్ ఉన్నాయి. ఈ రీఅలైన్మెంట్ అనేది చక్కగా ఉన్నది. రావడానికి భక్తులకి సులభంగా ఫస్ట్ సమ్మక్క దర్శనం చేసుకొని సారలమ్మ దర్శనం, తర్వాత గోవిందరాజులు, పడిగిద్దరాజు ఇలా వరుసగా ఉండడం కూడా చాలా సులభతరంగా ఉంది. భక్తులకు ఈజీగా ఉంటుందని ఇది మంచి. అంటే కేవలం జాతరనే వస్తారా, లేకపోతే అమ్మవారిని ఏమైనా కోరికలు, ఎత్తు బంగారాలు ఇవన్నీ ఏమైనా ఉంటాయా? మెయిన్ గా అమ్మవారి మీద సెంటిమెంట్, నమ్మకం లేకుండా ఎవరు రారు ఇక్కడికి. జాతర విలాసము ఏదో పిక్నిక్ పార్టీగా వచ్చిన వాళ్ళు నేను అనుకుంటాను చాలా తక్కువ మంది. మొదటిసారి వచ్చినప్పుడు అటువంటి ఫీలింగ్ తో వచ్చినా రావచ్చు.
నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నమ్మకం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇది ఇక్కడ తప్పకుండా ఒక శక్తి స్వరూపం ఉంది. అమ్మవార్లు వాళ్ళు గిరిజన దేవతలే కావచ్చు, గిరిజన యోధులే కావచ్చు, ఆనాడు పోరాటాలు చేసేసి అప్పుడు ఉన్న పరిస్థితులను ఎదుర్కొని వాళ్ళకి కావాల్సినటువంటి సోషల్ జస్టిస్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు దేవతలుగా వెలిశారు, వాళ్ళు దేవతలుగానే కొనసాగుతారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. The experience is very good. It's a first time experience for me. I loved it here, and the way that everything was aligned just made it more proper and divine. Amma is very powerful Talli. So what I think is I should like get good wealth and get success in my life. So everyone should come and visit this place. లైక్ ఇక్కడ ఈ దేవత చాలా పవర్ఫుల్ అని కూడా అనుకుంటున్నాం. అందరు దానికి వస్తున్నారు. ఇంకా లైక్ మనం ఏమైనా విషెస్ ఇట్లా కోరుకుంటే ఇది నిజం అవుతుంది. సో అందరు రావాలని కోరుకుంటున్నాం. ఇది నా ఫస్ట్ టైం యాక్చువల్లీ. లైక్ నేను అల్వార్లో ఉండే. సో బాగా జరిగింది. బంగారం పెట్టాము. నమస్కారం అండి, నా పేరు నాగరాణి, మా వారు సుభాష్. మేము మహారాష్ట్రలో మా జాబ్ పర్పస్ గా చంద్రాపూర్ మంచిర్యాల వేలో పోతున్నప్పుడు సమ్మక్క సారకము వినడము జరిగింది. చాలా మా అమ్మ సమ్మక్క గురించి కానీ సారలమ్మ గురించి కూడా చాలా చెప్పారు. మాకు చాలా కోరిక ఉండింది. 40 సంవత్సరాలు మహారాష్ట్రలో ఉన్నాము కానీ మాకు ఎప్పుడు అవి దొరకల అమ్మవారి దర్శనము. మా వారు రిటైర్డ్ అయ్యి మేము హైదరాబాద్ నివాసులు అయినాము. ఈ రోజు ఇన్ని రోజులకు మా కోరిక నెరవేరింది. ఫస్ట్ టైం వచ్చిన మా లైఫ్ లో మాకు చాలా భక్తి భావన చూడాలన్న కోరిక చాలా ఉండింది. అమ్మవారిని, అమ్మవారి గొప్పదనము, వన్యదేవత, ఇట్లా తల్లి కూతుర్లు అని ఆమె కథలు వినడమే జరిగింది కానీ ఎప్పుడు చూడడం మొదటిసారి. చాలా సంతోషం అవుతుంది మాకు ఇక్కడ రావడము. ఇంకా వసతులు అంటారా, మొదలు ఎల్లుందో తెలియదు కాబట్టి పర్వాలేదు, రోడ్లు అది అంత ఉంది. అక్కడ వాగులో కాలు కడుక్కోవడం రావడం జరిగింది. స్నానం చేయలేదు, కాలు చేతులు కడుక్కొని అమ్మవారి దర్శనం చేసినాం. ఇంకా అనుకోకుండా బంగారం అంటే మా మనమరాల పేరు మీద, మా బాబు పేరు మీద, మా ఇంటి పేరు మీద అట్లా బంగారం తేవడం జరిగింది. ఇక్కడ దర్శనము, గద్దెలు వేరువేరుగా అరేంజ్మెంట్ గాని అక్కడ అన్ని తీసుకోవడాలు, మాకు ప్రసాదం ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని ఒక్కటే మేము కోరుకునేది ఏంటంటే మా భక్తి భావన మేము ఎంత ఉంది అంతే ఇక్కడ అనిపిస్తుంది. మా కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకం ఉంది. ఎత్తు బంగారం మా మన్మరాలు ఎత్తు బంగారం ఇచ్చాము. మా బాబు వేటు అంటే ఆ ఎత్తు ప్రకారంగా ఇచ్చాము బంగారం అంతే. చాలా సంతోషం అనిపిస్తుంది, నమ్మకం కూడా ఉంది. అంటే మేము అనుకున్నంత భక్తి అంటే అమ్మవారి దగ్గర శక్తి ఉందని అనుకుంటున్నాం. రావాలి, అమ్మవారు పిలిపించుకుంటే వన్య దేవతకు మేము ఎప్పుడైనా రావడానికి రెడీనే.